ఎంత డబ్బులు? ఇక్కడ మనం చూసాం కదా 18వ వచనంలో ఏం రాశాడు? క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అది మీరు పిలువబడ్డది, ఏర్పాటు చేయబడ్డది, కొనబడ్డది, ఎన్నుకోబడింది క్షయ వస్తువుల చేత కాదు. అది గుర్తించాలా? క్షయ వస్తువుల చేత కాదు. ఎలా విమోచింపబడారంట? అమూల్యమైన రక్తం చేత. ఏ రక్తం అది? ఎడ్ల రక్తము, గొడ్ల రక్తం కాదు, గొర్రె పిట్టల రక్తం కాదు, పశువుల రక్తం, ఏ రక్తము కాదు. వాక్యం చెప్తుంది అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. అయితే అలాగా ఎరిగిన నీవు నేను ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేస్తున్నారా? చేరున్నారు ఇంత ప్రయాసంతో. ఆలోచన, మీ ప్రవర్తన విషయంలో ఆలోచన లేకపోతే ప్రయోజనం లేదు. ఏం రాయబడింది? నువ్వు కొనిపడింది, నువ్వు పిలువబడింది, నువ్వు ఏర్పాటు చేయబడింది, నువ్వు విమోచింపబడింది. ఎలాగ నేను ఇక్కడ మనకు స్పష్టంగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఎరిగారా? అందరూ అంటే నేను అంటున్నాను అనుకుంటున్నారా? నిజముగా నిన్ను నన్ను అజ్ఞాన దశలో నుంచి జ్ఞాన దశలోనికి, అవిధేయత పాపంలో నుండి విధేయతలోనికి మనల్ని తీసుకొచ్చినాడు. ఎలాగంటే విలువ పెట్టి కొన్నాడని మనం అక్కడ చూసాము. అంటే దాని అర్థం కొన్నాడంటే మనం ఎక్కడుంటే కొన్నాడు? పాపానికి అధికారి మనల్ని పాప స్వాధీనంలో చేసుకున్నాడు. యెషయా గ్రంథం రాస్తాడు, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు అమ్మబడితిరి. సాతాను కొనుక్కున్నాడు. సాతాను ఆధీనంలో సాతాను బానిసత్వంలో ఉన్నాం. అలాంటి వారిలైన మనల్ని ఆ బానిసత్వం నుంచి, ఆ దాసత్వం నుంచి, ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికి ప్రభు అయిన దేవుడు ఈ భూమి మీదకి మానవ అవతారిగా వచ్చి విలువ పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి ఆ దాస్యం నుంచి విడిపించాడు అని ఇక్కడ మనకు స్పష్టంగా లేఖనం చెప్తుంది. విడిపింపబడ్డామా? అయితే మంచిది. విడిపింపబడలేదా? ఈ దినం ఇదే సమయం త్వరగా విడిపింపబడితే నీకు మేలుంది. విడిపింపబడలేదనుకో, పాపదాస్యంలో మనం ఉన్నామనుకోనండి. పాపదాస్యంలో మనం ఉన్నప్పుడు మన లోకం, మన పెద్దలు చెప్తారు కదా, దుష్ట శిక్షణ అని. ఏంటంట? దుష్ట శిక్షణ అంటే చెడును తప్పును ఖండించండి అని. చెడు తప్పు అంటే ఏంది? పాపమే కదా. పాపములను ప్రతి మనిషి చెడు చేస్తాడు, తప్పు చేస్తాడు, అనేకమైన దారుణాలు చేస్తాడు. అదే కదా, దాన్ని శిక్షించమని మా పెద్దలు చెప్తున్నారు కదా. ఆ విషయంలో ఎప్పుడైనా ఆ మాటకు భయపడి నేను శిక్షణ ఉండకూడదు, యుగములు యమగుండంలో ఉండకూడదు అని చెప్పి ఎప్పుడైనా ఆలోచన వస్తుందా? ఆలోచన వచ్చి దాన్ని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? శిష్ట రక్షణ అన్నాడే, ఎక్కడా రక్షణ? దేని ద్వారా రక్షణ? ఇదిగో మనం చూస్తున్నాం, నిర్దోషము నిష్కలంకముకు దేవుని గొర్రె పిల్ల అనగా క్రీస్తు రక్తములో రక్షణ ఉంది. ఈ రక్షణ కలిగి ఉన్నావా? శిష్ట రక్షణ అంటే ఈ రక్షణ, ఇది రక్షణ. ఈ రక్షణ కలిగిన వారు తీర్పులోనికి వెళ్ళక మరణము దాటి జీవములో ప్రవేశిస్తారు, అదే మోక్షంలో ప్రవేశిస్తారు. మరి ఆలోచన ఉందా? వింటున్నారు కానీ గ్రహిస్తున్నారా? దేవుడి సన్నిధికి రావడం పోవడం కాదు, ఎంత గ్రహింపు ఉంది, ఎంత గ్రహించున్నాం మన జీవితంలో, మన నడవడికల్లో. ఇక్కడ జాగ్రత్తగా విన్నారు కదా, 16 ఆఖరులు అంటాడు, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. కొన్నింట్లో కాదు. మళ్ళీ ఒకవేళ అనుకుంటారేమో, కొన్ని చేస్తే సార్లు, కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు, అంత ఒక్కసారి మారగలమా అని. చనిపోతారు చూడండి, ఎన్ని రోజులు చనిపోతారు? రోజు కట్ట
రోజుగా సరిపోతారా మరి? ఒకేసారి కదా. తీర్మానము మార్పు కూడా ఒకేసారి, రోజుగాట కాదు. అర్థమైందా? మనుషుడు ఎంత బలహీనుడంటే ఎంతో బలమైన దేవుని దగ్గరికి వెళ్ళి ఆ బలహీనతలనే చుట్టుకుపోతాడు, ఆ బలహీనతలనే స్థాపింపబోతాడు. మనుషుడు ఎంత బలహీనుడంటే అంతింత కాదు, చాలా బలహీనుడు. ఆ బలహీనతను ఆధారం చేసుకున్న పరిశుద్ధతను పొందలేవు. వ్రాయబడింది, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి, మాటలో పరిశుద్ధత ఉండాలి. పౌలు చెప్తాడు కొలసి 4:6, కొలసి 4:6 చెబుతాడు. ఎప్పుడైనా విన్నారా? అది మీరు తెలుసుకోవటకై కృపా సహితముగా ఉండనియండి, రుచి గలదిగాను కృపా సహితమైనదిగాను ఉండనియండి. ఉన్నాయా మన మాటలు? ఇప్పుడు ఈరోజు ఇక్కడ చేరిన వారు మన మాటలు ఎట్టుండాలంటే ఎల్లప్పుడూ మృదువైనగా ఉండాలి. అర్థమవుతుందా? సమాధానము, నెమ్మది, అనుకూలము, మేలు. చాలా మంది వారి జీవితాల్లో 145:9 ప్రకారంగా విశ్వాసులకు వారు చాలా మంది అక్కడ ఏం చేయాలో చేయరు. ఏముంది అక్కడ 149లో? యెహోవా అందరికీ ఆయన ఉపకారి. ఆయన ఉపకారి, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఉపకారి. మనం ఎట్టున్నాం? ఉపకారులుగా ఉన్నామా లేకపోతే అపకారులుగా ఉన్నామా? ఉపకారులమా అపకారులమా? వింటున్నారా? ఉపకారమా అపకారమా? మాటల్లో అపకారం చూపిస్తారు, చేతల్లో అపకారం చూపిస్తారు, జీవితంలో ఎన్నో విధాలుగా అపకారాలు చూపించేవారుగా ఉంటారు, బ్రతుకుతూ ఉంటారు. అదంత పరిశుద్ధతకు అది ఎంత మాత్రమో అనుకూలం కాదన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రోగ్రాం మనం చేస్తున్నాను. అర్థమవుతున్నాయి మాటలు? వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం రాయబడింది? మనం ఏం చూస్తున్నాం? సమస్త ప్రవర్తనలో. కొన్నిసార్లు కొంతమంది బయట అంతా గెలిచి వస్తారు, ఇంట్లో పెచ్చరిపోయిపోతారు. కొంతమంది ఇంట్లో గెలుస్తారు, బయట గెలవలేదు. ఇలా ఉంటారు. లోకంలో పెద్దలు కూడా చెప్పారు, ముందు ఇంట గెలిచి రచ్చగలరు. చాలా మంది జీవితాల్లో రచ్చ రైట్లో ఉంటుంది, కానీ ఇంట మాత్రం అంతా ఇల్లు అంటే 2 రకాలు. నీ నివాసం చేసే ఇల్లు కాకుండా నీ హృదయమైన ఇల్లు. నీ హృదయమైన ఇల్లు ఎలా ఉంది? హృదయమైన ఇంట్లో కరెక్టేనా? సరిపోనామా? పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన నడవడికలు, పరిశుద్ధమైన తలంపులు ఉన్నాయా? అవి ఎంత మాత్రం వాటి సంగతే మాకు తెలియదు. నేను మాత్రం అంతా గెలుస్తాను. ఏం గెలుస్తావు? నీ గెలుపు నీకు సహకరించదు, నీ గెలుపు నీకు నష్టం కలిగిస్తుంది. నీకై నువ్వు మాట్లాడుకుంటే కాదు నేను గెలిచాను అని, నీ గురించి మంచి సాక్ష్యం ఉండాల్సి ఉంటుంది. పరమందు దేవుడు చూస్తున్నాడు. భూమి మీద ఆయన దూతలు నీ విషయంలో అన్ని లెక్కలు తీసుకుని వెళ్తున్నారు. ఒక దినం ముందు ఓడిపోతావు, తీర్పులో నిలబడాల్సి ఉంటుంది. మరణము దాటలేవు. తీర్పులు నిలబడ్డావంటే మన పెద్దలు చెప్పారు కదా, దుష్ట శిక్షణ అని ఫలం పొందుతావు. దుష్ట శిక్షణకు ఫలం పొంది, దుష్ట శిక్షణ అన్నప్పుడు దాని అర్థమైంది, దుష్టులను శిక్షించండి, దుష్టులను సంహరించండి అని చెప్తుంది కదా. సంహరించడం అంటే అదే, నరకానికి అప్పగించండి, నరకానికి అప్పగించండి. యమగుండము ఒకరోజు మండి ఆరిపోయేది కాదు. బైబిల్ చెబుతుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగములు సర్వయుగములు అని చెప్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, వ్రాయబడిన మాట, నష్టపోయే వారిలో నుండి విమోచింపబడ్డ వారలారా, పాపపరాధంలో నుంచి ప్రత్యేకింపబడ్డ వారలారా, అజ్ఞాన దశలో నుండి క్రీస్తు యేసు రక్తం చేత విమోచింపబడ్డ వారలారా, ఆయన పరిశుద్ధుడైనాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధుడేనా, పరిశుద్ధురాలువేనా? విమోచింపబడ్డాను అనుకుంటున్నావు అంతే.
ఉండాల్సిన లక్షణాలు నీ దగ్గర లేవు. ఉన్నాయా? ఎలా ఉన్నావు? నడవడికల్లో ఎన్ని మార్పులు కనపడుతున్నాయి? నీకు కనపడాలి. యోహాను చెప్పాడు మత్తయి సువార్త 3లో, తగిన ఫలము ఫలించండి. దేనికి? మార్పు తగిన ఫలం ఫలించమని చూడండి. అలానే నువ్వు విమోచింపబడ్డావు కదా, విమోచింపబడిన దానికి తగిన ఫలం ఫలించకపోతే నష్టపోతావు. విమోచింపబడ్డావు కదా, పరిశుద్ధపరచబడ్డావు, పవిత్రపరచబడ్డావు, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు, అన్ని బాగున్నాయి. ఇప్పుడు తర్వాత పనులు ఎలా ఉన్నాయి, తర్వాత నడవడికలు ఎలా ఉన్నాయి, తర్వాత జీవితం ఎలా ఉంది. ఇప్పుడు రోమా 8:1 ప్రకారంగా ఇప్పుడు అక్కడ రాస్తాడు, క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు ఒకవేళ దేవుని మందిరంలో ఉన్నావేమో, దేవుని పేరు పెట్టుకుని ఉన్నావేమో, క్రీస్తు యేసు దూరంగా ఉంటే, ఆయన ఆలోచనకు దూరంగా ఉంటే, ఆయన పరిశుద్ధతకు దూరంగా ఉంటే, ఆయన పవిత్రతకు దూరంగా ఉంటే, ఆ సంగతి నువ్వు వెనకుండా జీవిస్తే నువ్వు మందిరంలో ఉంటావు. ఒక ఆయన దేవుని మందిరపు గడప దగ్గర 38 సంవత్సరాలు ఉన్నాడు, కానీ దేవుని ఎరగలేదు. దేవుని ఎరగలేదు. 38 సంవత్సరాలు ఆ వాకిలి దగ్గర పడున్నాడంట. ప్రయోజనం ఏముంది? వాడేమో వాకిలి బయటపడి ఉన్నాడు, నువ్వేమో వాకిలి లోపల ఉంటున్నావు. అంతే, పెద్ద తేడా లేదు. బయట ఉన్నోడు ఎరగలేదు, లోపల ఉన్న వారు కూడా ఎరగటం లేదు. ప్రయోజనం ఏంటి? కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, మీరు కొంతమందికి ఈ లేవికాండం 20:26 చెప్పాను, అది కొంతమందికి మరి అర్థం కాదనుకుంటాను. బహు జాగ్రత్తగా తర్వాత ధ్యానం చేసుకోండి ఆ మాటను. లేవి 20:26 మాట. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం, జాగ్రత్తగా వినండి. ఈ పూటైనా నువ్వు ఎరగాల్సిన సత్యం ఏంటంటే, అమూల్యమైన రక్తం చేత నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాను కనుక ఆయన పరిశుద్ధుడైనలాగున నేను కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధుడై ఉంటాను. అప్పుడు నువ్వు తీర్పును దాటుతావు, తీర్పులోనికి రావిక జీవంలో ప్రవేశిస్తావు. ఆ జీవాన్ని గురించే మన పెద్దలు చెప్పారు, శిష్య రక్షణ అని. అదే మోక్షము, దాన్ని పరలోకము. ఎన్నాళ్ళు? యుగములు సర్వయుగములు. అక్కడ రాస్తారు ప్రకటనలో. అక్కడ ఇంకా ఏ అవసరం ఉండదంట. గొర్రెపిల్లయే వారికి దీప కాంతి. ఎవరా గొర్రెపిల్ల? ఒక్కసారి చూడండి, ఎవరా గొర్రెపిల్ల? యోహాను సువార్త 1:29 యోహాను చెప్పాడు, ఎవరా గొర్రెపిల్ల? యేసు తన ఎందుకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఎవరా గొర్రెపిల్ల? ఎవరి గురించి చెప్పాడు? యేసు ప్రభువారి గురించి చెప్పాడు. ఆ యేసు ప్రభువారే లోక పాపాన్ని మోసిన దేవుని గొర్రెపిల్లగా కొనసాగాడు. అర్థమవుతుందా? నువ్వు ఎరిగినా ఎరగకపోయినా నీ పాపాన్ని మోసేది కూడా ప్రభు యేసుక్రీస్తు వారే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణం శిలువలో అప్పగించాడు. నిన్ను కొట్టడానికి, విమోచించడానికి తన ప్రాణం పెట్టి నీ విమోచనార్థము ఆయన రక్తమంతా కార్చినాడు. నువ్వు ఎరిగితే మేలుంది, ఎరగకపోతే మేలు. అంటే ఎరగకపోతే మేలు లేదంటే మేలు లేదని ప్రకటిస్తున్నారని ఒకవేళ ఏదైనా సందేహాలు రావచ్చు. కారణం ఏంటంటే నువ్వు ఎరగనప్పుడు, నీ స్థితి తెలుసుకున్నప్పుడు నువ్వు పాపంలో ఉంటావు కదా. రోమా 6:3 ప్రకారంగా పాపానికి వచ్చు జీతము మరణం. అయితే అక్కడ రాష్ట్ర 2వ లైన్లో ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఎరగాలి. ఎరగని కాలం అజ్ఞానమే, ఎరగని కాలము అవిధేయతే, ఎరగని కాలము పాపమే. మరి ఇప్పుడు బైబిల్ వచ్చి విషయాన్ని తెలియపరిచింది. ఇంకనైనా తెలుసుకోవా? ఎరుగున్నాను అనుకుంటున్నావు, అనుసరణ ఉందా? ఎరిగావు, మంచిదే. అనుసరణ ఉందా? దినచర్యలో పవిత్రత, పరిశుద్ధత కనపడుతుందా? పరిశుద్ధత, పవిత్రత కనపడుతుందా? ఇక్కడ మనం కొరింథీయులకు మాట చూస్తాం 6వ అధ్యాయంలో
కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 6 ఒక మాట మనం ఎక్కడ చూస్తున్నామంటే 6:18కి 3 వైపు నుంచి నేను వారిలో నివసించి సంచరించును. పలకండి. నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడనై ఉండును. వారు నా ప్రజలై ఉండురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినై ఉండును. మీరు నాకు కుమారులను కుమార్తెలను నై ఉండురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మీరు వారిలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రమైన దాన్ని ముట్టనప్పుడు నేను మీకు తండ్రి, మీరు నాకు కుమారులు కుమార్తెలై కదా, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారు. వింటున్నారా? ఈరోజు మనము 1 పేతురు 1:14, 16, 18, 19 మనం చదువుకుంటూ వచ్చాము. ఇక్కడ ఇంకో మాట ఎవరు రాస్తాడంటే 19లో మనం చదువుకున్న మాటలో చాలామంది వారి జీవితాల్లో ఎరగని వారుగా ఉన్నారు. విమోచన దొరికింది, వారు ఎరగలేదు. ఎరిగి ఉంటే వారి జీవితంలో చాలా మార్పులు ఉండేవి. ఎరగటం లేదు. విమోచింపడ్డారు అంతవరకే. విమోచింపడిన తర్వాత ఎలా జీవించాలో వారికి తెలియదా, వారు ఎరగలే. అందుకని మామూలుగా సాధారణంగా అందరితో కూడా ఏకీభవించి అందరితో సమానంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి, 6వ అధ్యాయంలో 18కి 3 లైన్ నుంచి చాలా మాటలు ఉన్నాయి. ఎంతవరకు మీకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చాలా మాటలు ఉన్నాయి. అట్టి మాటల్లో మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచన చేస్తున్నారా? ఆ మాట ప్రకారంగా ప్రత్యేక గుణం అన్నాడు, ప్రత్యేకత లేదు. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దన్నాడు, ముట్టడమే కాదు కలిసిపోవడం కూడా ప్రత్యేకత లేదు. మరి నేను మీకు తండ్రి ఉంటాను, మీరు నా కుమార్తెలు అన్నాడు. మన తండ్రి దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. తండ్రి పరిశుద్ధుడు. ఇప్పుడు పిల్లలు ఎట్లుంటారు? పరిశుద్ధులు ఉన్నారు కదా. ఈనాడు పిల్లలు మతస్థులుగా, కులస్తులుగా, సామాజికులుగా, పాపానికి దాసులుగా ఉంటున్నారు. ఎలా? ఆయనకి ఎలా సావాసం దొరుకుతుంది? వీలు పడదు. కాబట్టి జాగ్రత్తగా విషయాన్ని గమనించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తామో గుర్తించి మరలా మొదటికి రండి. 2 మాటలు చదువుకుని ఆ తర్వాత 6వలోకి వెళ్దాం. నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని రాయబడి ఉన్నది. పరిశుద్ధతను ఎంతవరకు మనం కొనసాగిస్తున్నాం? మన ప్రవర్తనలో, మన నడవడికల్లో, మన ఆలోచనలో. కొన్నిసార్లు కొంతమంది యాకోబు పత్రిక ఏంటి ఒకటే 1:20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని విన్నారు. ఈ మాటలు కయ్యను ఏబేలు పట్ల జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, కయ్యను చేసిన పని ఇదే. కయ్యను కూడా బలి అర్పించాడు కదా, ఏబేలు కూడా బలి అర్పించాడు. కయ్యను యొక్క బలి అర్పించినా కూడా తన అర్పణ ఎందుకు అంగీకరింపబడకుండా నిరాకరింపబడిందంటే ఇది కోపము భయంకరమైన పాపం. కోపం అన్నది దేవుని చిత్తాన్ని నెరవేర్చడంట. నరుని కోపం బలి అర్పించాడు. ఒకవేళ మనం అనుకుంటాం, నేను కూడా విశ్వాసం అనుకుంటాం అనుకోండి. మీరు విశ్వాసులని మీరు అనుకోవద్దని నేను అంటలేదు, కానీ ఒకవేళ విశ్వాసాన్ని అనుకున్నారనుకోరండి, జాగ్రత్తగా క్రియలేనప్పుడు కయ్యను విశ్వాసంలో వెళ్తుంది. కయ్యను పట్ల ఏమైంది? శాపం అయిపోయింది. శాపగ్రస్తుడిపోయాడు కయ్యను. అర్థమవుతుందా?
మీరు విశ్వాసులు, మేము విశ్వాసులం కదా అని మీరు అనుకోవద్దని నేను అంటలేదు. మీరు విశ్వాసులే, క్రియ కాకుండా. క్రియ కలిగి ఉన్నప్పుడే ఏబేలు లెక్కలేకి వెళ్తారు, క్రియ లేనప్పుడు కయ్యూలు లెక్కలేకి వెళ్తారు. నేను మీరందరూ విశ్వాసులు కాదని నేను అనడానికి నేనే పడిపోయి విశ్వాసులే. కయ్యూలు కూడా తెచ్చి అర్పించాడు, ఏబేలు కూడా అర్పించాడు. కయ్యూలు దగ్గర కనిపిస్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే కోపం. కోపమే పాపం. పాపం విడిచిపెట్టకుండా అజ్ఞాన దశలో ఉన్న అవిధేయత, అజ్ఞాన దశలో ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నావు అనుకోండి. యోహాను సువార్త 10 అంటాడు, పనికిరాని తీసేసేదాకా పనికి వచ్చేది దోవకురాలు. విన్నారా? పనికిరానిది తీసేసేదాకా పనికి వచ్చేది దోవకురాలు. ఆటంకం. అందుకని అన్నాడు, పనికొచ్చేది బాగా ఫలించాలనంట దాంట్లో ఉన్న పనికిరాని తీగలను తీసేసుకున్నామా? విడిచిపెట్టుకున్నామా? లేదు. రెండు కలిసి ఉండాలి. రెండు కలిసి ఉంటే ఒక్కటి కూడా ఫలించదు. రెండు కలిసి ఉంటే చెడు ఎట్టా ఉంటుంది అనుకోండి, మేలు ముందుకు రాదు, క్షేమము నీకు తోడు సహకరించదు, మేలులో ఉండవు, కీడు వైపే కొనసాగుతూ ఉంటారు. చెప్పడం మాటలు అర్థమవుతున్నా? రాయబడింది, నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చేది ఆయన చేసేది ఆయన నెరవేర్చాడు. భూమి మీదకి వచ్చి మనము నెరవేర్చవలసిన వారమై ఉన్నాం, దానికి తగిన వారమై మనం ఉన్నామని వాక్యం చెప్తుంది. ఈ విషయంలో మనం ఎవరు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా మన జీవితాన్ని కలిగి కొనసాగిస్తున్నామో ఒకసారి మీరు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి విషయం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గుర్తించండి. ఇప్పుడు మళ్ళీ మనం చదువుతున్నాం చూడండి, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని కదా, పరిశుద్ధులై ఉండని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, మీరు మంచివారు కావాలంటే, చెడు విడిచిపెట్టుకోవాలంటే, చెడు లేని వారుగా బ్రతకాలంటే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్నాయి చూడండి, వాటన్నిటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. కప్పుకోకూడదు, విడిచిపెట్టాలి అంతే. విడిచిపెట్టకపోతే కనికరింపబడవు, విడిచిపెడితే కనికరింపబడతావు, మేలు పొందుతావు, నువ్వు పొందాల్సిన జీవాన్ని పొందుకుంటావు. జీవం గల దేవుని నమ్ముకున్నాను చెప్తున్నావు కదా, నమ్ముకున్నా కూడా ఆ జీవాన్ని నువ్వు పొందకపోతే ప్రయోజనం ఏముంది? కాబట్టి రాయబడి మాట ప్రకారంగా ఆ విధంగా ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులాగున మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇప్పుడు మన మాటలు ఎలా ఉండాలా? ఒకప్పుడు ఎలా ఉన్నాయి? అజ్ఞానపు మాటలు, వంక మాటలు, చెడు మాటలు, అపవిత్రమైన మాటలు, కాని మాటలు, పోకిరి మాటలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుండాలా? మంచి మాటలు, మనం చదువుకున్నాం కదా, రుచిగల మాటలు, ఇంకా కృపాసహితమైన మాటలు, వేసినట్లుగా మంచి మాటలు ఉండాలి. ఇప్పుడు ఉంటున్నాయా? మన మాటలు ఇంకా నిందింపడేదానికి గుర్తుకున్నాయా? మన మాటలు నిందింపబడ్డప్పుడు మన జీవితం కూడా అదే. మన మాటలు ఇక నిందింపబడే విధంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రవర్తన గతంలో ఎన్నో రకాల ప్రవర్తించాం, ఇప్పుడు ఇక అలా ప్రవర్తించడానికి వెళ్ళి పరిశుద్ధులకు దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఆ పరిశుద్ధ లక్షణాలు కలిగి జీవించకపోతే, మనం చూసాం మొదటి దశలో నేను కాపాడుకోవటం ఎరగాల. దేవుని నమ్ముకున్నానని చెప్పుకోవడం కాదు, కానీ జీవితాన్ని కాపాడుకోవడం ఎరగాలి. ఎట్లా కాపాడుకోవాలంట? పరిశుద్ధత యందు తన జీవితాన్ని ఎట్లు కాపాడుకొని ఉండవలసి ఉన్నదో అది ఎరిగిట, అది ఎరగాల. దేవుని అనేది చాలామంది బాగాలేకపోతే, కడుపు లేకపోతే, ఇంకోటి దేవుని నమ్ముతారు, తల్లిదండ్రులు అంటారు, దేవునింటికి పోతారు, ప్రార్థన చేసుకుని వస్తారు, బాగుంటారు, మళ్ళీ మర్చిపోతారు. అది కాదు, ఎరిగి ఉండుంటారు. దేని గుర్తించాలి. కాబట్టి ఈ దినంలో ఆయన సన్నిధికి వచ్చిన నీవు నేను
కదా. నిత్యుడు, మొదటివాడు, కడపటివాడు, మృతుడై తిరిగి లేచినవాడు, సజీవుడు, సర్వాధికారి ప్రభు సన్నిధికి నీవు నేను వచ్చున్నాను. ఆ నిత్యమైన విడుదల విమోచన కలిగిన వారమై ఇప్పటి నుండి అయినా దేవుని మహిమార్థం జీవించి మన జీవితాన్ని మనం కట్టుకుంటే దేవునికి మహిమ, మనకు, మన తర్వాత మన కుటుంబానికి మేలు క్షేమము ఉందని ప్రభుత్వం మనం చేసి మాట్లాడేటిని ప్రభు క్రీస్తులో ముగిస్తున్నాను. దేవుని మాటల ప్రకారం మనందరినీ స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్.